నమస్తే, వెల్కమ్ టు 3T టీవీ న్యూస్. కూడా ఇల్లు రెండుకి వద్దు. వాళ్ళ గురించి ఫ్యామిలీ మెంబర్స్ కూడా వైద్యం తెచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు రిలేషన్ ఎవరు ఉన్నారా, ఈ ఏరియాలో తెలిసిన ఏరియాలో ఎవరు ఉన్నారా అనే ఇన్ఫర్మేషన్ తీసుకునే తర్వాత మాత్రమే ఉండాలి. లేకుంటే మనకి చాలా ఫార్మా కంపెనీస్ ఉన్నాయి, వాళ్ళు వస్తున్నారు, జస్ట్ లాక్ తీసుకుంటున్నారు, వాళ్ళ ఐటమ్స్ మీ ఇంట్లో వేసి వాళ్ళు లాక్ వేసుకొని వెళ్ళిపోతున్నారు. తర్వాత మీరు వచ్చి సార్ మాకు ఎవరో పర్సన్ వచ్చారు సార్, మాకు ఒక నెల రెంట్ మాత్రం ఇచ్చారు, 4 months నుంచి మా యొక్క లాక్ వేసామని సార్, ఇల్లు వాళ్ళు పిలిపిస్తారు సార్ అని మళ్ళీ మా దగ్గరికి వస్తాం. యాక్చువల్గా మేము ఎటువంటి దాంట్లో ఇన్వాల్వ్ చేయడానికి లేదు, అంతా సివిల్ డిస్ప్యూట్ ఉంటుంది. మళ్ళీ మేము కూడా మీ రిక్వెస్ట్ ప్రకారం మీరే ఫోన్ చేయండి, లేకుంటే ఎవరైనా ఎల్ఎస్తో ఫోన్ చేపించిందని మేము సజెషన్ ఇవ్వాల్సి వస్తుంది. దాన్ని దృష్టిలో ఉంచుకొని ఎవరు రెంట్కి వస్తామన్నా సరే వాళ్ళని అన్ని రకాల ఇన్ఫర్మేషన్ తీసుకొని మాత్రమే మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఏదైనా బైక్స్ కానీ లేదా కార్స్ కానీ సెకండ్ హ్యాండ్ మీరు తీసుకున్నా సరే మీ పేరు మీద ఇమీడియట్లీ రిజిస్ట్రేషన్ చేయించుకొని ఇన్సూరెన్స్ డాక్యుమెంట్స్ ఇందాక మా సార్ చెప్పినట్టు, అసిస్టెంట్ సార్ చెప్పినట్టు మొబైల్ ఫోన్ యూజ్ చేసేటప్పుడు ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ గురించి ఎట్టి పరిస్థితులు కూడా దాంట్లో సెర్చ్ చేయకూడదు. దాంట్లో సెర్చ్ చేస్తున్నారంటే ఆటోమేటిక్గా మీకు అన్ని యాప్స్, ఎన్నో ఫ్రాడ్స్టార్ యాప్స్ ఉంటాయి, ఆ ఫ్రాడ్స్టార్ యాప్స్ అన్నీ కూడా మిమ్మల్ని చీట్ చేయడానికి అన్ని రకాలైన లింక్స్ అన్ని పంపించి మీ దగ్గర నుంచి ఓటీపీ కూడా కలెక్ట్ చేసుకొని చూస్తూ ఉంటాం. ఇప్పుడున్న ట్రెండ్లో ఎక్కువగా డిజిటల్ అరెస్ట్ అని, మీ పిల్లలు ఫారెన్లో ఉండి డ్రగ్స్ అటు ఇటు తీసుకొని పోతామని పట్టుకున్నారని, లేదా మీ పిల్లలు ఎయిర్పోర్ట్లో మేము డ్రగ్స్ తీసుకొని పోతామంటే కాంట్రాబ్యాండ్ మెటీరియల్ తీసుకొని పోతామని అరెస్ట్ చేసామని, ఈ న్యూడ్ కాల్స్ ఆడపిల్లలు తెల్లవారుజాము కానీ అర్ధరాత్రి కానీ న్యూడ్ కాల్స్, వీడియో కాల్స్ వచ్చి వాళ్ళు థ్రెటనింగ్ చేసిన ఈ కాల్స్ బాగా ఎక్కువగా ట్రెండ్ నడుస్తూ ఉంది. మీరు ఒకసారి మనం గవర్నమెంట్ ఏ విధంగా సపోర్ట్ చేస్తుందని మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తుందంటే, ఇప్పుడు 1 or 2 days నుంచి మీరు చూస్తూ ఉంటే ఎవరు రింగ్ కాల్ చేసినా సరే సైబర్ క్రైమ్ గురించి మీకు అవేర్నెస్ చేస్తుంది. ఏ రింగ్ కాల్ చేసినా సరే, అంటే ఇండియాలోనే మన కంట్రీ, మన స్టేటు బాగా మీకు అవేర్నెస్ చేయడానికి చూసినాం. మేము కూడా ప్రతి వెన్స్డేని సైబర్ క్రైమ్ డేగా పెట్టుకొని ప్రతి స్కూలు కాలేజీలని మేము వచ్చి మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఏ విధంగా సైబర్ క్రైమ్ అవుతుందని అవేర్నెస్ చేస్తూ ఉన్నాం. మీకు అవేర్నెస్ తీసుకొచ్చి ప్రివెంటివ్ పోలీసింగ్ అంటాం. ప్రివెంటివ్ పోలీసింగ్ అంటే క్రైమ్ జరగకుండా ఉండడానికే మేము ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాం. కాబట్టి మీరందరూ కూడా మేము చెప్పే విషయాన్ని నాకెందుకు జరిగింది అనే విషయం కాకుండా నాకు కూడా జరగవచ్చు అనే ఇన్ఫర్మేషన్ తీసుకొని మీరు దాన్ని కానీ దృష్టిలో పెట్టుకుంటే మాకు క్రైమ్ జరగకుండా ఉంటుంది. ఇప్పుడు మన ప్రతి 9 secondsకి ఒక సైబర్ క్రైమ్ అవుతుంది. ప్రతి మంత్ ఎవ్రీడే వీఆర్ లూజింగ్ 66 crores పోతున్నాయి. 66 crores పోతున్నాయి అంటే చూడండి, ఒకసారి గమనించండి. అందుకని గవర్నమెంట్ దృష్టిలో పెట్టుకొని మన పిఎం గారు కావచ్చు, మన సీఎం గారు కావచ్చు, ఎవరైనా సరే ఫస్ట్ మాట్లాడేది సైబర్ క్రైమ్ గురించే మాట్లాడుతున్నారు. కాబట్టి దృష్టిలో ఉంచుకొని మనం కూడా సైబర్ క్రైమ్ మీద అవేర్నెస్ మనకుంటమే కాదు, పబ్లిక్ కూడా అవేర్నెస్ తీసుకొచ్చి మీరు దాని మీద అవగాహన కల్పించుకొని ఆ సైబర్ క్రైమ్ బారిన పడకుండా, అదేవిధంగా ఇప్పుడు మనకు రోడ్ యాక్సిడెంట్స్ బాగా అవుతున్నాయి. ఎవ్రీ 1 minute ఒక రోడ్ యాక్సిడెంట్ అయితే ఎవ్రీ 3 minutes ఒక పర్సన్ చనిపోతూ ఉన్నాడు. ఎవ్రీడే వీఆర్ లూజింగ్ 474 people చనిపోతున్నారంటే ఒకసారి గమనించండి. దాంట్లో 82% సెన్సెస్ చనిపోతున్నారు. బైక్ రైడర్స్ 80%, 90% చనిపోతున్నారు. దాన్ని దృష్టిలో ఉంచుకొని బైక్ రైడర్స్ మీరు వెళ్తున్నారంటే సేఫ్గా, సెక్యూర్డ్గా ఉండేటట్టు మెయిన్ హైవేస్ ఉన్నాయి మనకి. హైవేస్ మీద మనం చేసే రూల్స్ మనకు తెలియకపోవడం వల్ల కానీ, కొంత నెగ్లెక్ట్ ఉండడం వల్ల కానీ డివైడర్ పక్కన డ్రైవ్ చేస్తాం. మనకి బైక్ రైడర్స్ ఎవరైనా సరే హైవే మీద కానీ పోతే మీకు అలాట్ చేసింది పాయింట్ ఏంటి తెలుసా? డివైడర్ పక్కన ఉన్న లైన్ స్పీడ్ లైన్ అంటారు, తర్వాత మీడియం వెళ్ళే స్పీడ్ లైన్ అంటారు, తర్వాత నెక్స్ట్ లైన్ని
లాస్ట్ ఉన్న 5 ఫీట్స్ లైన్ ఏదైతే ఉందో ఆ 5 ఫీట్స్ లైన్లోనే మీరు డ్రైవ్ చేసుకొని సేఫ్గా సెక్యూర్డ్గా ఇంటికి రీచ్ కావాలి. లేకుండా మనం వెళ్ళిపోతున్నామని మనం సేఫ్గా వెళ్తున్నామనే ఫీల్తో వెళ్తున్నారు. రోజు మనకి లాస్ట్ ఇయర్ కంటే ఎవ్రీ ఇయర్ రోడ్ యాక్షన్ ఇంక్రీజ్ అవుతూనే ఉన్నాయి. మనం దాన్ని తగ్గించే విధంగా మనం ప్రయత్నం చేసే విధంగా మీరు చూడండి. ఈ అవకాశం ఇచ్చిన మా అడిషనల్ ఎస్పీ సార్కి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ఇప్పుడు డిఎస్పీ సార్ మాట్లాడుతున్నారు. ఈరోజు జడ్చర్ల పట్టణంలో ఈ ఓల్డ్ బస్ స్టాండ్ ఏరియాలో బొడ్రాయి వీధిలో ఈ మహబూబ్నగర్ జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్ కమ్యూనిటీ కనెక్ట్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ఇందులో భాగంగానే మా డిఎస్పీ గారు, 4 సిఐలు, 20 మంది ఎస్ఐలు, మొత్తం టోటల్గా 100 మెంబర్స్ కానిస్టేబుల్ అందరూ కలిసి ఈ బొడ్రాయి బజారు అండ్ పరిసర ప్రాంతాల్లో ఈ కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా 33 అనాథరైజ్డ్ డాక్యుమెంట్స్ లేని 2 వీలర్స్ సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఒక ఆటో కూడా చేసినాము. ఈ కమ్యూనిటీ కనెక్ట్ ప్రోగ్రాంలో భాగంగా ప్రజలందరినీ ఒక దగ్గరికి గుమిగూర్చి వాళ్ళకి సైబర్ నేరాల విషయంలో అవగాహన కార్యక్రమం చేయడం జరిగింది. ప్రజలందరికీ వాళ్ళ నైబర్స్ ఎవరు ఉంటున్నారు, ఏమైనా అన్సోషల్ ఎలిమెంట్స్ ఎవరు ఉంటున్నారా, తర్వాత గంజాయి ఏమైనా డ్రగ్స్ విక్రయిస్తున్నారా, అలాంటి విషయాల మీద వాళ్ళతోటి చర్చించడం జరిగింది. మరియు చెక్ చేయడం కూడా జరిగింది. తర్వాత యూత్కి మరియు సీనియర్ సిటిజన్స్కి, పబ్లిక్ కూడా ఈ సైబర్ నేరాల విషయంలో మన మొబైల్ ఏ విధంగా ఉపయోగించాలి, ఏ విధంగా ఈ నేరస్తులు దుర్వినియోగం చేసి అందులో ఉన్న అమౌంట్ కాజేస్తారనే దాని గురించి చెప్పడం జరిగింది. యూత్ కూడా చెడు వ్యసనాలకు బానిస కాకుండా మంచి మార్గంలో నడచడానికి సూచనలు చేయడం జరిగింది. ఏమంటారు, మనసు చర్చించడం అంటారు చూడండి. ఆ చెప్పేటువంటి మాటలు మన మీద అంత ప్రభావితం చేస్తుంది. రకరకాలు ఆటో ఆయనకు తగ్గట్టు ఆటో ఆయనతో చెప్తాడు, అదే నీ బండిలో బ్యాగ్ మర్చిపోయారు, అదేదో ఉంది ఫోన్ నెంబర్ అనేది ఏం తెలుసు అమాయకంగా నెంబర్ ఇచ్చేస్తున్నారు. అదేమో బ్యాంక్ అకౌంట్ నెంబర్ కనెక్ట్ అయ్యేస్తారు. ఇంకా ఎవరు తగ్గట్టాలి చిన్న వెండర్లు అనమాట. రిఫండ్ లంప్స్ ఎవరికి ఆ నెంబర్ నుంచి ఆయనకి పోతున్నారు. ఆయన వచ్చిన ఆ రోజు 100 రూపాయలు బ్యాంక్ అయితే ఆ రోజు ఉంది. అంతా రకరకాల సైకాలజీ ఉపయోగిస్తున్నారు. ప్రతి వాళ్ళు దీని మీద బాగా అవగాహన కల్పించుకొని ఇలాంటివి జరగకుండా తీసుకొని చెప్పిన ఫోన్ నెంబర్లు ఉన్నాయి. డైలీ 100 ఉంది, 1930 ఉంది, సైబర్ లేదా 990. ఇవి ఎక్కడైనా పోయినాయి అంటే పిల్లలు కానీ కాలేజీకి వెళ్ళే పిల్లలకు కూడా ఇవే అంటే ఆ నెంబర్లు చెప్తే ఆ అమౌంట్ బ్లాక్ అయిపోతుంది. మీ అమౌంట్ ఎక్కడో చోట సేఫ్ ఉంటుంది. తర్వాత బ్యాంక్ ద్వారా ఎన్ని మీకు రిటర్న్ చెప్పించే ప్రొసీజర్ ప్రకారం చేసేస్తాము. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని చేయాలని కోరుకుంటున్నాము. అందరికీ అవగాహన